నేను ఎప్పటి నుంచో తడా వాటర్ ఫాల్స్ని విజిట్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. రీసెంట్గా మా ఫ్రెండ్కి చెప్తే సరే అన్నాడు. వాడు బైక్ అరేంజ్ చేశాడు. ఆ బైక్ తీసుకొని ఇప్పుడు నేరుగా వాటర్ రూమ్కి వెళ్తున్నాను. అలాగే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీరు ఖచ్చితంగా పూర్తిగా చూడండి. మధ్య మధ్యలో చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. ఫన్ అయితే చాలా బాగుంటుంది. వీడి పేరే చిన్నబాబు. ఆ దోస్తీడు వీటిని పికప్ చేసుకున్నాను ఇప్పుడు. ఇంకా మనం బయలుదేరి వెళ్దాం. ఇప్పుడు మేము తడా నుంచి శ్రీకాళహస్తి రోడ్డు, తడా నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళే రోడ్లో ఇప్పుడు మనం వెళ్తున్నాము. మీకు అలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే మెడిమిక్స్ సోప్ కంపెనీ. ఎప్పుడు ఈ రోడ్లో హెవీ వెహికల్స్ పోతూనే ఉంటాయి. మన అదృష్టం మనకి ఇప్పుడు అంతగా ఏం కనిపించలేదు. ఇదే మెడిమిక్స్ సోప్ కంపెనీ. ఇక్కడ సోప్ వాసన బాగా వస్తూ ఉంటుంది. నాకెలా తెలుసు అంటారా, ఇదిగో ఈ పక్క స్ట్రీట్లోనే, ఇదిగో అలా వెళ్తేనే మా రూమ్. ఒకప్పుడు దాన్ని వెకేట్ చేసి ఇట్లా పీజీ హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఎప్పుడు హెవీ వెహికల్స్ పోవడం వలన ఈ రోడ్డు అంత బాగోదు. కొంత దూరం వరకే, తర్వాత బాగుంటుంది. అలాగే ఈ రూట్లో మనం చూసినట్లయితే కల్కి భగవాన్ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్కి ఒక విశేషం ఉంది. 550 కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ టెంపుల్ని కట్టారు. కల్కి భగవాన్ అంటే సినిమాలో చూపించిన కల్కి భగవాన్ కాదు. ఈయన మామూలుగా హ్యూమనే. ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది, విజయ్ కుమార్ నాయుడు. అలాగే శ్రీ భగవాన్ అని కూడా అంటారు. ఈయన ఇక్కడ మనకి పక్కన రూట్ కనిపిస్తుంది. ఈ రూట్లో పోవాలి, అక్కడ టెంపుల్. ఇక్కడ మనకి ఈవినింగ్ అయితే విజిట్ ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి ఏమో లోపలికి రానిస్తారు. కానీ ఈరోజు మనకి ప్లానింగ్స్ కుదరవు కాబట్టి మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా ఉంటే ఈ టెంపుల్ గురించి మీకు లోపలికి వెళ్ళి విజువల్స్ చాలా బాగుంటాయంట. మీకు ఖచ్చితంగా అయితే దాని గురించి ఒక వీడియో తీస్తాను. చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళారు. మీరైతే అంత ఫాస్ట్గా ఎప్పుడు డ్రైవ్ చేయకండి. వాళ్ళు కూడా మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ కాడికే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తారు, మనం వెళ్తాం. కాకపోతే వాళ్ళు అంత స్పీడ్ వెళ్ళడం మంచిది కాదు. ఇదే వరదయ్యపాలెం. వరదయ్యపాలెం ఎందుకు ఆపామంటే ఇది ఫేమస్ బిర్యానీ అంట. ఇక్కడ చూద్దాం. ఫేమస్ బిర్యానీ మనం ఫుడ్ లవరం కదా, టేస్ట్ చేయాలి తప్పదు. ఇదిగో ఇందాక బ్యాచ్ తగిలారు కదా, వాళ్ళు కూడా ఇక్కడే బిర్యానీ తీసుకున్నారు. మనం బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ కాస్ట్ వచ్చి అయితే 100 రూపీస్. కానీ నాకేం పెద్ద టేస్ట్ ఏం అనిపించలేదు బిర్యానీ. అలాగే మనం వరదయ్యపాలెం నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే ఈ రూట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే మేబీ విలేజెస్ పెద్దగా టచ్ కావు. వెళ్ళే దారిలో అయితే జర్నీ అయితే చాలా బాగుంది. నీట్గా చూస్తున్నట్లయితే మొత్తం రాళ్ళు. ఇక్కడ కూడా చూసారా, పక్కన మొత్తం రాళ్ళు ఉన్నాయి. మీరు చూస్తున్నట్టే మన నేరుగా చూసారా కొండలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఆ కొండల దగ్గరికి. ఆ కొండల కింద ఏమైనా పార్కింగ్ చేయలేము. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. నేను అనుకున్న చిన్నబాబు అయితే 7 సార్లు వెళ్ళాడంట. మరి చూడాలి. కొండలు అయితే చాలా బాగున్నాయి. దూరపు కొండలు కొనుక్కుంటారు, మరి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. సరే, కొండలకి దగ్గరికి వెళ్ళాక వీడియో తీయడం మొదలు పెడతాను. ఎందుకంటే నేను బైక్ డ్రైవ్ చేస్తూ ఒక చేత్తో షూట్ చేస్తూ ఉన్నాను. అలా మీరు ఎప్పుడు ట్రై చేయకండి, చాలా ప్రమాదం. మళ్ళీ వచ్చేసారు ఆ బ్యాచ్. సరే, అంతంత ఫాస్ట్గా వెళ్తున్నారు. ఎంత ఫాస్ట్ వెళ్ళినా మనమే బెస్ట్ కదా. ఇక్కడేదో ఊరు వచ్చింది. ఇక్కడ చూసారా కొండల కింద వేరుశనగ పంట ఉంది. వేరుశనగ చెట్లు, ఇవన్నీ వేరుశనగ చెట్లు. ఇక్కడ వీడు వదిలేస్తున్నారు. మొత్తం ఇటు సైడ్ కూడా మొత్తం వేరుశనగ పంట వేస్తున్నారు.
మన వ్యూవర్కి తెలుసు వేరుశనగ పంటకి మనకి చాలా అనుబంధం ఉంటుందని. మొత్తానికి మట్టి రోడ్లోకి వచ్చేసాము. ఆల్మోస్ట్ అది ఎంట్రన్స్ కూడా వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదే తీస్తా ఉండాలా? ఇటు పదా లోపల ఇదే పదా. పదా ఇటు పదా ఏ డాపర్ పదా. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మనకి క్లియర్గా వేస్తున్నారు మనం వెళ్ళాల్సిన రూట్ మ్యాప్. చూసారా, మనం వెళ్ళాల్సిన రూట్ మ్యాప్ క్లియర్గా వేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్లు అవన్నీ ఇక్కడే స్టాప్ చేస్తారంట. ఒకవేళ మనం ఫుడ్ గిడ్డు తీసుకొచ్చి ఉంటే మనం అక్కడ కనిపిస్తుంది కదా కార్ అవతల, ఇక్కడ ఫుల్ చెకింగ్ చేస్తున్నారు. అలాగే కార్ అవతల అక్కడ మనం ఎంటర్ చేయాలి. మనం టికెట్లు కూడా తీసుకోవాలి. ఒక్కొక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బైక్ కూడా 50 రూపీస్, కార్కి అయితే 300. మనోడు అప్పుడే కవర్ కూడా స్టిక్కర్ వేశారు. ఇదండి టికెట్కి సంబంధించి పూర్తి వివరాలు. అలాగే ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్తున్నాం కదా, దానికి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పుడు ఆ కవర్ తీసుకొని వస్తే ఆ స్టిక్కర్ వేసినాడు మళ్ళీ మనకి ఆ 50 మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేస్తారంట. మొత్తం ఫుల్ చెకింగ్ మనకు వెళ్ళే దారిలో. నాకు చిన్న డౌట్ వచ్చింది, వీళ్ళు ఇంతమంది కలెక్ట్ చేస్తున్నారు కదా, అలాగే ఈ మట్టి రోడ్లు కాస్త కొంచెం తార్ రోడ్డు వేస్తే బాగుంటుందేమో అనిపించింది. మీరేమంటారు? కాకపోతే రోడ్డు మాత్రం బాగానే ఉంది. కానీ మనం బైక్లో వెళ్తున్నాం కదా, బైక్తో పాటు మనం కూడా మొత్తం ఎర్రమట్టి అయిపోతున్నాం. మొత్తం దుమ్ము కొట్టుకొని పోవడం అంటే ఇదేనేమో. పర్లేదు, ఎలాగో వాటర్లో దూకుతాం కదా, సరిపోతుంది. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇట్లా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఎప్పుడు డ్రైవ్ చేయకండి, అది కాస్త ప్రమాదం. అలాగే ఇలాంటి ఎక్కువలు ఉన్న చోట్ల అయితే అసలు ప్రమాదం. నేను కూడా ఇప్పుడు పూర్తిగా చిన్నబాబుకి ఇచ్చేసాను ఫోన్ని, వాడే షూట్ చేస్తున్నాడు. రెండిట్ల వెళ్ళినా దారే చెరుకు ఉంచిన చెరువు, ఆ చెరువుకి వెళ్తాం. యాక్చువల్ కింద ఈ వీళ్ళ దగ్గర కింద అనుకో మంచి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి చెరువు లోపల నుంచి వెళ్ళేది, చెరువు కింద నుంచి. ఇట్లా ఇంకోటి ఏంటంటే చెరువు గట్టుపై నుంచి వెళ్ళేది. మేము 2వ రూట్ ఎంచుకున్నాం, కానీ అక్కడ నీళ్ళు ఉన్నాయి, అందుకని మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఇప్పుడు ఆ విజువల్స్ చూడండి మీరే. అయ్యో నీరు అయిపోయింది అయ్యా, నీరు అయిపోయింది. దారాలే మరి దారే ఓకే, మళ్ళీ వెనక్కి వద్దాం. నీరు అయిపోయింది ఫుల్గా. ఈసారి నీరు ఫుల్గా ఉంది. దారలేదా? దారలేదు పద, దారలేదు. మీరు వెళ్ళకూడదు మన ముందు. నీరు ఈసారి ఫుల్గా వస్తుంది అనుకుంటా. తీసిన వీడియో తీయప్పుడు మాట భయంకరమైన క్వాలిటీ వచ్చింది రా దారి. ఇంత నీరు ఉండకూడదు మరి, అసలు నీరు చాలా ఎక్కువ వచ్చింది. సేఫీ చేసింది రయ్యా. బ్యాక్ ఇక్కడ పెట్టుకోవట్లేదా? పల్లెమూల ఆపడమా? ఇక్కడ ఆపలేదు, ఇక్కడ అదే
బైక్ ఇక్కడే పార్క్ చేశాను. అదో ఈ బైక్ ఏమంది. నేను ఏంటో అనుకున్నాను కానీ బైకులు చూసారా ఎన్ని ఉన్నాయో. చాలా మంది వస్తారు అనుకుంటా ఇక్కడికి. మనకి ఇన్ని రోజులు మనమే రాలేదు. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేయాలి, కార్ అయితే అటు సైడ్ పార్క్ చేయాలి. ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళాలి. ఇంకా సరదాగా ఇక్కడ ఓ షాప్ కూడా ఉంది. ఆ కాస్ట్ అంతా మనకు తెలియదు. அப்படியே கை கழுவுடா டேய். ఇక్కడ ఏమేమి ఉంటాయో అయితే తెలీదు, కానీ ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటది. ఏందిరా అందరు ఏడ మునుగుతున్నారు? పంపు తీసితే వాటర్ ఫాల్స్ అంటాడేమో చిన్న బాబు. ఆవ్. కింద నిజంగా వాటర్ చూస్తే మాత్రం అమేజింగ్ గా ఉంది. ఫోటో తీయాలా చిన్న బాబు? చెత్తకొండి నీట్గా యూజ్ వేస్తున్నారు, వెరైటీగా. అది చాలా దారి పొడుగులో విజిట్ టైమింగ్ వేస్తున్నారు 8 to 4 PM. చిన్నబాబు ఇటు ఒకసారి వెళ్ళి చూద్దాం. చూసారా, స్టార్టింగ్ లోనే ఏం ఉండదని డిసప్పాయింట్ చేస్తున్నాడు. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే 1.5 hours నడవాలి. సూపర్ ఉంటుంది జర్నీ అయితే మాత్రం. దారంతా ఎలా ఉంది? ఎక్కువ తీయలేం. ఇక్కడే చాలా మంది మునుగుతూ ఉన్నారు. ఇక్కడ దాకా మనం వచ్చామంటే ఆల్మోస్ట్ ఒక 20-25% చేరుకున్నట్టే. ఈ వాటర్ అంతా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే నీరే. ఇక్కడ వీళ్ళు మునుగుతూ ఉన్నారు. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడికి రాగానే చిన్నబాబు నా చేతికి కవరు, బాటిల్, అలాగే వాడు సొక్కా అన్నీ ఇచ్చేసి చూడండి నీళ్ళల్లో దిగేసాడు. ఇంకా వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది. వీడేమో ఇక్కడే నీళ్ళల్లో దిగేసాడు. ఫుడ్ అయినా తినేసిన తర్వాత
అలా నడిస్తే వెళ్ళొచ్చని నేను అనుకుంటుంటే వాడు మాత్రం అలా ఈత కొడతానే ఉన్నాడు. బాబు ఆడి వచ్చేటట్టు చేతుగాడు. ఏ మాటగా ఆ మాట చెప్పాలి కానీ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇక్కడే మునిగేసి వెళ్ళిపోతున్నారు అనుకుంటా. చాలా తక్కువ మంది అయిపోయిన తర్వాత అలా తినడానికి అని చెప్పి అలా వెళ్ళాము కూర్చోడానికి. ఇక్కడ కవర్లు అన్నీ చాలా పడేస్తున్నారు చూసారా. ఈ నేచర్లో అలా కూర్చొని తింటే వాటర్ మాత్రం సూపర్ ఉంది, క్లిస్టర్ క్లియర్గా చాలా బాగుంది. మేము అలా తినడానికి కూర్చున్నామో లేదో, నేను ఇంకా పార్సల్ కూడా ఓపెన్ చేయలేదు. ఎదురుగా ఒక కోతి వచ్చి కూర్చునింది. ఇంకా పార్సల్ సపరేట్గా తనకి పెట్టేద్దామని నేను అన్నాను. చిన్నబాబు ఇక్కడ మళ్ళీ ఫుడ్ దొరకదు, తినేయి, అయ్యో పాపమని కొంచెం ఏమాకు లాస్ట్లో వేద్దాంలే అన్నాడు. ఎందుకంటే స్టార్టింగ్లో వేస్తే మళ్ళీ వచ్చేస్తుంది అంట. ఇక్కడే తింటున్నాం. మా మామ ఇక్కడ వెనకే ఉన్నాడు. మా చిన్నబాబుకి ఎంత అదృష్టం దొరికిందంటే కోతితో కలిపి భోజనం చేస్తున్నాడు. మొత్తానికి మేమే పెడదాం అనుకున్నాం, కానీ బంటు కొంచెం తొందరపడ్డాడు. మొత్తానికి ఏం తింటున్నాడు. అదే సంతోష్. చేతులు కూడా ఫోన్ పెట్టుకున్నారు. ಹೌದೌದು. పోతాం పైకి. టెంపుల్ అడ్వెంచర్ చేయలేరు, కష్టం. ఇక్కడ మేము వెళ్తూ ఉంటే ఎదురొచ్చేవాళ్ళు కష్టం, అడ్వెంచర్ చేయలేరు అని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అయినా మేము అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళాము. నిజానికి ఎటు చూసినా రాళ్ళు మయం అయిపోయింది. దారి కనుక్కోవడం కష్టం, వెళ్ళడం అంతకన్నా కష్టం. చెప్పినంత ఈజీ కాదు రూమ్లో కూర్చొని నేను అడ్వెంచర్లు చేస్తానని. వస్తే నిజంగా తోలు తీరిపోతుంది. మా వాడు అప్పుడే చక్కగా చేసాడు.
ఆ పైన కొండ కనిపిస్తుందా? మీకు కనిపించట్లేదు, ఆడ దాకా వెళ్ళాలి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. వాటర్ సౌండ్ మాత్రం చాలా బాగుంది. అనవసరంగా నీళ్ళు అడిగి పెట్టాను. వాటర్ మాత్రం జిల్లు అంటున్నాయి. అరే చేపలు డిస్టర్బ్ అయినాయి. నేను ఇలా వాటర్లో నుంచి దిగి ఇలా పోయి ఆ సందులో నుంచి అన్ని తీయాలంట. ఇది కుదిరే పనేనా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెళ్ళే కొద్దీ దారి చాలా కష్టంగా అయిపోతుంది. మొత్తం బండలే. నిజం చెప్పాలంటే ఒక చేతితో ఫోన్ పట్టుకొని రికార్డ్ చేయడం కూడా కష్టంగానే ఉంది. ఇంకా ముందు ముందు ఇంకా కష్టంగా ఉంటుందంట. చూద్దాం. ఫోటోనా? ఇదేనే యూట్యూబ్లో పడతాలే. నాకంటే నువ్వే ఎక్కువ ఉన్నారా వీడియోలో. చిన్న బాబు మునిగింది, చిన్న బాబు తినింది. మీరు ఈ కొండలన్నీ చూసారంటే షాక్ అయిపోతారు. నిజానికి ఇలాంటి అడ్వెంచర్లు చేయాలంటేనే ఇష్టం, అందుకనే చేస్తాను. మనకు మౌంటైన్స్ అన్నీ అదిరిపోయినాయి. Please come fast. Loindra. ఈ కొండలో ఎంత దూరం నడిచినా నడుస్తూనే ఉంది. ఇలాంటి ప్లేసులకి షూస్ గీస్ ఏం ప్లాన్ చేసుకోమాకండి. ఎందుకంటే బెల్ట్ చెప్పులకి ఆరిపోతుంది. ఆల్మోస్ట్ కొంచెం దూరం వచ్చేసినట్టే ఉన్నాం. కోడి అమ్మ, ఎక్కడ చూసినా కప్పులు సరే బాబు. కెమెరా ఎటు తిప్పాలన్నా భయంగానే ఉంది. ఏం చేస్తాం? అలా వాటర్ ఫాల్స్కి వెళ్తామో ఏమో తెలియదు, కానీ మధ్యలో మాత్రం మునిగే వాళ్ళు మాత్రం చాలా మంది. అక్కడ చూసారా చిన్నబాబు ఎలా ఎక్కుతున్నాడో? పట్టుకోవడానికి ఒకటి ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే కష్టమైపోతుంది పోయే కొద్ది రూటు. ఇలా వెళ్ళాలి. அப்படி ஒருவேளை உன்னால முடியாதா? இப்படி வர முடியாட்டி தண்ணிக்குள்ள இறங்கி. ஆனா தண்ணி கொஞ்சம் தாவா இருக்கும், பாத்துக்கோ. தண்ணியில இறங்குறதா கொஞ்சம் ஈஸியா இருக்கும். தண்ணியில இறங்கினவே பாத்துட்டு வரேன். రిస్క్గా ఉంది అడ్వెంచర్. ఇక్కడైతే మరీ దారుణం. నాకే కొంచెం స్లిప్ అయింది, కానీ జాగ్రత్తగా ఎక్కాను. సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, ఒకరైతే వెళ్ళలేదు.
పైకి ఎక్కొచ్చాం. చూసారా, ఇక్కడ ఎక్కడ చూసినా డేంజర్ డేంజర్ అని వేస్తున్నారు. దానికి అర్థం కొంచెం జాగ్రత్తగా ఉందండి అని అర్థం. షూస్ అవి మాత్రం ఖచ్చితంగా వేసుకోరాకూడదు, స్లిప్పర్లు కూడా అంతగా వేసుకోరాకూడదు. వీలైతే అవి తీసి బ్యాక్ ప్యాక్లో వేసుకొని పొట్టికాలతో నడవడం కూడా బెస్ట్. చూసారా ఎలా ఎక్కుతున్నారు. ఈ బండలు చూసారా, ఈ బండలే రూటు. ఇక్కడ నడవడం కుదరదు, కోతిలాగా ఒక దానిపైన ఒకటి ఎగురుతూ పోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వాటర్ ఫాల్స్ లాస్ట్. వీడియో తీయలేదని ఏం అనుకోకండి, నడవడం కష్టంగా ఉంది. అలా వచ్చేసాను, వచ్చి మీకైతే వీడియో తీసాను. అదే ఎండింగ్. మీకు ఇంకా నేను తర్వాత ఇంకొంచెం లాస్ట్లో ఇంకా మంచిగా చూపిస్తాను. ఇంకా పైన ఏముందో తెలుసుకోవాలంటే మనం ఏమన్నా బాహుబలి కాదు, అంత దూరం దేవతని. ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చాము. ఇంతకన్నా పైకి అంటే దీన్ని గమనించండి, ఈ కొండ పగిలి ఇంత పెద్ద రాళ్ళు ఇలా పడి, ఇంత పెద్ద రాయి ఇక్కడ ఇలా ఆగింది. మనం ఇప్పుడు నించున్నది కూడా పెద్ద రాయి మీద. ఇది జారితే ఇంకేమీ లే. ఇక్కడ బంటుగాడు కూడా లేడు కాపాడడానికి. మొత్తానికి చిన్న బాబు కలిసి వాటర్ ఫాల్స్. ఇప్పుడు నేను వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ఫోన్ తీసుకెళ్ళి మీకు విజువల్స్ చూపించడానికి ట్రై చేస్తాను. మనగాడి అంటే
నిజం చెప్పాలి అంటే నేను ఈ వచ్చే దారిలో జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. ఎప్పుడు చేయలేని అడ్వెంచర్లు చేయాలంటే ఎవరికైనా చాలా హాయిగా ఉంటుంది. హాయిగా కాదు, కొంచెం కొత్తగా ఉంటుంది. నాకైతే ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు ఈ నేచర్ అనేది మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఎంతగా అంటే ఆ నేచర్ని చూసి మనల్ని మనం కూడా మర్చిపోతాం. అప్పుడప్పుడు మనం కూడా చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తాం. తప్పదు. మీరు కూడా చిన్నపిల్లలుగా మారాలి అంటే ఇలా నేచర్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. తప్పేమీ లేదు. ఇంట్లో కూర్చుంటే ఏం రాదు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్ ప్లాన్ చేసి సరదాగా అలా తిరగండి. మీ చుట్టూ ఉన్నదాన్ని తిరిగి చూడండి, అదే చాలు. నాకు ఎక్కువగా ఈ కొండలతో ఈ రాళ్ళు వీటన్నిటితో కలిసి ఉన్న నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. చూసారా, దీన్ని అలా తాగేయచ్చు అనుకుంటా, కానీ మనం ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్లో బేర్ హిల్స్ ఏవి కాదు, మనకి తాగడానికి వాటర్ బాటిల్ ఉంది. అలా కాసేపు మునిగి వెళ్ళచ్చు. చిన్నబాబు నాకు మర్చిపోయింది. ఇక్కడ వాటర్ ఫాల్స్లో కోలుకుని వస్తుంది. అరే నా వీడియో నేనే తీసుకోవాల్సి వస్తుందిరా. కమాన్, మీరు ఇలా వాటర్ ఫాల్స్ ఫోన్ పోదు.
వాటర్ ప్రూఫే, మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటారేమో. పంచైన వాచ్ అనుకుంటారు. వాటర్ ప్రూఫ్ వాచ్. కొనోడిని వీడియో తీయమంటే అక్కడి నుంచి వీడియో తీస్తున్నాడు. మొత్తానికి తడా వాటర్ ఫాల్స్ ఫినిష్ అయ్యి వరదైపాలెం తడా మొత్తానికి గూగుల్ మ్యాప్లో అయితే తడా అనేది వస్తుంది. ఫినిష్ అయ్యా అని బాగా తిరిగి వీడియో తీసుకుంటే ఫోటోలు తీయాలి. ఓకే బాబు వచ్చేది. అబీ బే కమ్ టు తడా వాటర్ ఫాల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్.